పడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోది సింపుల్ గా చెప్పి ముగిస్తా. పెద్దల పట్ల దైవజనుల పట్ల మంచి గౌరవం కలిగినోడు దావీదైతే సౌలు గౌరవహీనుడు. ఎందుకు ఒక్క మాటలో చెప్పానా? సౌలా తప్పు చేశావు, దేవుడు చెప్పింది నువ్వు చేయలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, అయ్యో నేను తప్పు చేశాను అంటున్నావుగా, దేవుడికి మళ్ళా బలిచ్చి నా పాపాలు ఒప్పుకుంటాను, నాతో పాటు రాయ్యా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయ అన్నాడు సమూయేలు అన్నాడు నేను రాను అని వెళ్ళిపోతుంటే, పోయి ఏం పట్టుకోవాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి లేదా దుప్పటి పట్టుకుని లాగాడండి. ఏం పట్టుకుని లాగాడు? దుప్పటి పట్టుకుని లాగితే చినిగిందట, వాక్యంలో ఉంది. అంటే మనోడు తగ్గింపు లేని టైప్, తగ్గించుకోలేడు, కాళ్ళ దాకా వెళ్ళలేడు. ఆయన దైవజనుడు అయితే నేను రాజుని, రుజువు కాదు. ఆయన దైవజనుడు అయితే నేను రాజుని అనే మైండ్ ఉంది అతనిలో. కాళ్ళు పట్టుకోవాల్సినట్టు పోయి చేతులను దుప్పట్లో పట్టుకుంటే అది చిరిగింది. అది చినగంగానే ఒకటే మాట ప్రవర్తన ఒకటి ఏంటో తెలుసా? ఇది ఎలాగైతే రెండు భాగాలుగా చినిగిపోయిందో, నీ రాజ్యం కూడా నీ యొద్ద నుండి తీసివేసి నీకంటే ఉత్తముడైన వానికి అనుగ్రహిస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. గౌరవించడం తెలియాలిగా. చిన్నోడో పెద్దోడో దైవజనుడిగా. దావీదు అట్ట కాదండి, చక్కగా గౌరవిస్తాడు. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, పెద్దల్ని, చివరికి సౌలుని చాలా గౌరవించాడు. భక్తిహీనుడు కూడా భక్తిపరుడుగా దావీదు భక్తిహీనుడు కూడా చక్కగా గౌరవించాడండి. గౌరవం లేదు, పక్కన పెట్టిన. నాలుగో సంగతి ఏంటో తెలుసా? పశ్చాత్తాప విషయంలో కూడా వీళ్ళిద్దరు తేడాలి, బుద్ధి తేడాలి. దావీదు బెత్షెబా విషయంలో తప్పు చేస్తే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వే ఆ తప్పు చేసిందని. ఆ మాట తెలియగానే దైవజనుడికి వందనాలు చెప్పేసి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రాకుండా, స్నానపానాదులు లేకుండా, అన్నాలు లేకుండా పరుపు తేలేటట్టు కన్నీరుగా చేడ్చాడట. ఎవరు? దావీదు. సౌలు నువ్వు తప్పు చేశావంటే సమూయేలు చెప్పిన మాటకి లోబడి అయ్యో తప్పు చేశానని గదిలోకి పోయి ఏడ్చాడు ఎప్పుడైనా? ఆ పశ్చాత్తాపం ఉందా సౌలులో? దైవజనుడు వచ్చి బలి అర్పించాలండి. యుద్ధానికి వెళ్లే ముందు బలి అర్పించేది ఎవరు? యాజకుడు అర్పించాలి, దైవజనుడు అర్పించాలి. సౌలు ఏం చేశాడో తెలుసా? సమూయేలు రావటం కొంచెం ఆలస్యం అయిందని మనోడు నరికేశాడు దాన్ని, మనోడు బలి అర్పించేశాడు. సమూయేలు వచ్చి అంటాడు, అయ్యో దైవజనుడు చేయాల్సిన పని నువ్వు చేసావేంది? అలా చేయకూడదు కదా అంటే, నువ్వు రావటం ఆలస్యమైందని చేసిందిగా. అంటే ఏ ఉద్దేశంతో చేసావు అంటే, నువ్వు దైవజనుడివి, నేను కూడా రాజునేగా, నాకు కూడా దేవుడు ఎంపిక నన్ను కూడా దేవుడు కోరుకున్నాడు కదా అని నేను కూడా చెయ్యొచ్చు అనే ఉద్దేశం నాలో ఉండటం వల్ల చేసేసాను. ఎంతవరకు సమంజసం అది? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఎవరికి ఇవ్వవలసిన